ఏపీలో మోంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని చాలామంది కమెంట్స్లో అయితే అడుగుతున్నారు కదా. ఆ ప్రశ్నకి ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇస్తాను. అంటే పర్టికులర్గా ఒక రిలీజ్ డేట్ అయితే చెప్పను, కానీ ఈ వీడియో పూర్తిగా చూడడం ద్వారా ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అన్న అంచనాకైతే మీరైతే తప్పకుండా వస్తారు. ఇప్పుడు చెప్పేదంతా అఫీషియల్ డేటానే, కాకపోతే పర్టికులర్గా పలానా తేదీని రిలీజ్ చేస్తారని కన్ఫామ్గా అయితే చెప్పలేను. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మీకు ఒక ఐడియా అయితే ఈ వీడియో ద్వారా అయితే వస్తుంది, కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఏపీలో మోంతా తుఫాను కారణంగా 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అయితే ఇచ్చింది. ఈ 6,000 కోట్ల రూపాయలు అనేవి కేవలం పంట నష్టమే కాదు, రోడ్లు, భవనాలు, ఇతర శాఖలకు సంబంధించి మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల నష్టం అయితే జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చింది. ఇక ఇందులో కేవలం పంట నష్టం చూసుకుంటే ఒక 400 నుంచి 450 కోట్ల మధ్య అయితే ఉంటుంది. ఇప్పటికే ఇందులో ఒక 5 కోట్ల ఎంత అనుకుంటా ఉద్యానవన శాఖకి సంబంధించి ఆల్రెడీ అమౌంట్ అయితే రిలీజ్ చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెప్పింది. పోనీ అవి తీసేసిన ఒక 400 కోట్లు అయితే పంట నష్ట పరిహారం రిలీజ్ చేయడానికి రాష్ట్రానికి అయితే అవసరం. ఇక ఇందులోనే ఇప్పుడు రీసెంట్గా అంటే ఇప్పుడు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా 341 కోట్ల రూపాయలని రాష్ట్రానికి అయితే అంటే రాష్ట్ర వాటా కింద అయితే రిలీజ్ చేసింది. కేవలం ఇది తుఫానుకి సంబంధించి రావాల్సిన అమౌంట్లో కొంత అమౌంట్, అంటే 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చింది కదా. అందులో కొద్ది మొత్తంలో 340 కోట్ల రూపాయలని తుఫాను నష్టం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అయితే అందించింది. అంటే దాదాపు ఏపీ ప్రభుత్వం పంట నష్టానికి రిలీజ్ చేయాల్సిన అమౌంట్ చాలా వరకు కేంద్రం ద్వారా మొదటి విడతలోనే రాష్ట్రానికి అయితే సహాయం అయితే అందింది. అది కాకుండా మన రాష్ట్రానికి అంటే ఏపీ రాష్ట్రానికి ఈ ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఎంత అంటే 1,088 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే అందాయి. అంటే ప్రకృతి విపత్తుల రీత్యా ప్రతి ఏడాది కొంత అమౌంట్ అయితే రాష్ట్రానికి ఎస్డిఆర్ఎఫ్ ద్వారా వస్తాయి కదా, అది 1,088 కోట్లు. అవి ప్లస్ ఇప్పటికే తుఫాను నష్టానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు నివేదికలో ఇప్పటికే కేంద్రం 341 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అయితే అందించింది. ఈ విధంగా మొత్తంగా చూసుకున్న ఏపీ ప్రభుత్వం తప్పకుండా పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఎస్డిఆర్ఎఫే కాకుండా ఈ తుఫానుకి సంబంధించి ఇప్పటికే 341 కోట్ల రూపాయలని మార్చి 13న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అయితే అందించింది. కాబట్టి కొద్ది మొత్తంలో రాష్ట్ర వాటా కూడా జోడించి మేబీ మార్చి నెలాఖరికల్లా ఈ పంట నష్టం అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ 341 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడానికి ఒక 5 నుంచి 10 రోజుల సమయం అయితే పడుతుంది. అలా రాష్ట్రానికి ఈ అమౌంట్ అందిన వెంటనే రాష్ట్ర వాటా కూడా కొంత జోడించి ఏదైతే హెక్టార్కి 25,000 ఎంత ఇస్తానన్నారు కదా, ఆ అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద మేబీ మార్చి నెలాఖరికల్లా రిలీజ్ చేసేయచ్చు అనేది అనుకుంటున్నాను. మ్యాక్సిమం మార్చి నెలాఖరికల్లానే ఈ పంట నష్ట పరిహారం ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా, పంట నష్ట పరిహారం కింద ఏపీ ప్రభుత్వం అసలు అమౌంట్ రిలీజ్ చేస్తుందా లేదా అని. నా అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మార్చి నెలాఖరులోపు అనేది చెప్పుకోవచ్చు. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇది అఫీషియల్ డేట్ అయితే కాదు, కానీ నా అంచనా ప్రకారం అంటే మన వ్యూవర్స్కి అయితే తెలుస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మార్చి నెలాఖరు లోపు అనేది చెప్పుకోవచ్చు.